సినిమా అవకాశాలు కల్పిస్తానంటూ ఓ నటి మోసగించి అనంతరం అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హైదరాబాద్లో వెలుగులో చూసింది. సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ పారితోషికం, ప్రయాణ ఖర్చులు చెల్లించకుండా కాలయాపన చేసిన కాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్పై బాధిత నటి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బకాయి డబ్బు ఇస్తానని పిలిపించి బలవంతంగా కారులో తీసుకెళ్లి మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానంటూ తన కోరికలు తీర్చాలని వేధించినట్లు బాధితురాలు ఆరోపించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఆమె తల్లి ప్రశ్నించగా దుర్భాషలాడి బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సినిమా అవకాశాల పేరుతో మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సో దీనిపై మరింత సమాచారం మన 9+ న్యూస్ ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? సయ్యద్, గుడ్ మార్నింగ్. హైదరాబాద్ లో బంజారాహిల్స్ పరిధి పోలీస్ స్టేషన్ పరిధిలో సినీ నటికి కాస్టింగ్ ఆర్టిస్ట్ అయినట్టుగా తెలిసింది. బెదిరింపులు రావడంతో ఆమె ఈ సంఘటనకు సంబంధించి పోలీస్ కేసు కూడా నమోదు చేశారు. వివరాలకు వెళ్తే, ఆకాశంలో ఒక తార అనే ఒక సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఆ నటిని సంప్రదించాడు. నీకు పాత్రలు ఇస్తాను, సినిమాల్లో అవకాశాలు ఇస్తానని. 2025 అక్టోబర్లో ఆ షూటింగ్ లో ఆయన మాట విని పాల్గొంది. ఆ షూటింగ్ చేసింది, నటించింది. కానీ దానికి సంబంధించిన డబ్బులు ఏదైతే ముందుగా రెమ్యునేషన్ అనుకున్నారో ఆ రెమ్యునేషన్ ఇవ్వలేదు. ఆ రెమ్యునేషన్ ఇవ్వకపోతే చాలా సార్లు ఆ రెమ్యునేషన్ నాకు కావాలి, నేను నటించాను కదా అని అడిగితే ఆయన తిప్పించుకున్నాడు. సో ఈ తిప్పించుకోవడంతో పాటు దాదాపు 7 ఏడాది తిప్పించుకున్న తర్వాత మళ్ళీ ఒకరోజు నీకు డబ్బులు ఇస్తానని పిలిపించి ఆమెను లైంగికంగా వేధించినట్టుగా మరి తెలిసింది. ఈ లైంగిక వేధింపులు భరించలేక, బ్లాక్మెయిల్ భరించలేక, తన కోరికలు కూడా తీర్చాలంటూ బెదిరించడంతో ఆమె ఇక భరించలేక బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు తెలిసింది. తన తల్లి కూడా ఈ సంఘటనపై తల్లి తండ్రులు కూడా నిలదీసినా కూడా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వారిని కూడా భయపెట్టించాడు. మీరు నన్ను ఏం చేయలేరంటూ భయపెట్టించడంతో ఎటకేళ్లకు వాళ్ళకి పరిస్థితి లేక పోలీస్ స్టేషన్ లో బంజారాహిల్స్ PS లో కంప్లైంట్ చేసినట్టుగా తెలిసింది. సయ్యద్. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. నెక్స్ట్ బులెటిన్లో మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్, బై.